ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యత్యాసాల గురించి దీని గురించి మీరు కూడా దీన్ని చూసే ఉంటారు, ద వైడ్ కథనం ఏం జరుగుతుంది, అసలు ఇందులో ఉన్న నిజానిజాలు ఏంటి, ఇందులో ఈసీ పాత్ర ఏంటి, ఈసీ ఇప్పుడు ఏం చెప్పాలి ప్రజలకి? ఇది పరికాల ప్రభాకర్ గారు, ఆయన ఒక మేధావి, ఏ సబ్జెక్ట్ సరే చాలా కూలంకషంగా అనలైజ్ చేసే వ్యక్తి, అంతవరకు ఓకే. కానీ ఈ ఇష్యూ వచ్చేసి ఇది ఒక అనవసరమైన రచ్చ అన్న అభిప్రాయం. ఓకే, అనవసరమైన రచ్చ ఈ ఇష్యూ వచ్చేసి. ఇప్పుడు ఆయన ఒక అంశాన్ని పట్టుకున్నాడు, ఏమి ఆ టైము, ఆ పర్సెంటేజ్ 5 గంటలకి ఎంత, 8 గంటలకి ఎంత, 11 గంటలకి ఎంత, 2కి ఎంత, మళ్ళా 4 తర్వాత ఎంత, ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కు ఆ టైం పట్టుకొని ఆయన ఓవరాల్ గా వచ్చేసి ఆయన యాంగిల్లో ఆయన అనలైజ్ చేశాడు. కానీ ఇక్కడ ఏమి చేసినా ఆఖరికి 17C పేపరే ముఖ్యం. వారం వచ్చేసి 17C అనేది ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అది 5 గంటలకు అయిపోయిందా, 6 గంటలకా, 8 గంటలకా, రాత్రి 12 గంటలకా, ఎన్ని గంటలకు అయిపోయినా కానీ ఫైనల్గా వచ్చేసి 17Cలో ఇప్పుడు మా ఊర్లో వేంపల్లిలో ఒక బూత్ ఉంటుంది. అక్కడ ఒక 1000 ఓట్లకు గాను 800 ఓట్లు పోల్ ఉంటాయి. ఫైనల్ గా పోలింగ్ క్లోజ్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసరు 17C ఫామ్ లో మొత్తం టోటల్ ఓట్స్ ఎన్ని, పోలింగ్ ఎన్ని అని చెప్పి ఆయన సంతకం పెట్టి అందరికీ జిరాక్స్ కాపీస్ పోలింగ్ ఏజెంట్స్ అందరికీ, అటు లోపల ఉండే ఇండిపెండెంట్ అన్ని పార్టీల ఏజెంట్లకు మొత్తం ఎంత పోలింగ్ అయింది, ఎన్ని ఓట్లు పడింది ఇస్తారనమాట. అది 17C. ఇంకా ఆ 17C పేపరు తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, కంట్రోల్ యూనిట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్కి పోతాయి. అది పోలింగ్ అయిపోతాం జరిగే పరిణామం ఏమంటే పోలింగ్ అది ఎన్ని గంటలకి అయిపోతుంది, 5కా, 6కా, రాత్రి 8కా, 12కా, ఇప్పుడే అయిపోయినా కానీ ఫైనల్ గా వచ్చేసి 17C పేపర్లో ఆ పోలింగ్ స్టేషన్ లో టోటల్ ఓట్స్ ఎన్ని, దాంట్లో ఎన్ని పోల్ అయినాయి, 1000కి 800, 550 అని సంతకం పెట్టి ప్రిసైడింగ్ ఆఫీసరు ఏజెంట్స్ కి ఇస్తాడు. తర్వాత ఆ యొక్క కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ డైరీ రాస్తాడు ప్రిసైడింగ్ ఆఫీసరు, దాంట్లో ఏమైనా రిగ్గింగ్ జరిగిందా అని చెప్పేసి ఆయన ఓన్ అభిప్రాయం. తర్వాత ఆ 17C పేపర్ కలిసి ఇవి స్ట్రాంగ్ రూమ్ లోకి పంపిస్తారు. కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ నుండి వస్తాయి. స్ట్రాంగ్ నుండి వచ్చిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ ఫస్ట్ చూడాల్సింది 17C చూస్తారు. 17Cలో నంబర్ కు ఇక్కడ ఈ నంబర్ కు టాలీ అయిందా లేదా. కౌంటింగ్ రోజు 17C పోలింగ్ రోజు ఉన్నటువంటి ఫారం 17C కు కౌంటింగ్ కు ఆ సంఖ్య తేడాగా ఉంటే అవి యాడ్ అయినట్టు. ఆ సంఖ్య ఈ సంఖ్య ఒకటే అయితే దాంట్లో సమస్య లేదు. ఆడ తేడా ఉంటే అప్పుడు అడుగుతాడు కదా. తేడా ఉంటే కౌంటింగ్ ఏజెంట్స్ అప్పుడే వచ్చేసి నాకు ఇచ్చిన దీంట్లో వచ్చేసి ఇక్కడ 800 ఓట్లు పోలైతే ఇక్కడ 900 ఎట్లయినాయని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ అది సంఖ్యలో వచ్చేసి మనకు ఎప్పుడు పార్లమెంట్ లోనే చూస్తున్నాం. పార్లమెంట్ లోనే నేను ఒక 6 ఏళ్ళు రాజ్యసభ సభ్యునిగా ఉన్నా. మేము వేసే ఓట్లు బటన్ నొక్కితే ఆడ డిస్ప్లే బోర్డు లో ఆడ వచ్చేసి అందరి ఆ డిస్ప్లే బోర్డు లో డెఫెక్ట్ గా అనమాట. అప్పుడు మళ్ళా వచ్చేసి సిబ్బంది కాగితాలు తీసుకొని వచ్చేసి మాకు ఇచ్చి కొందరికి ఆ డిస్ప్లే బోర్డు రాని వాళ్ళకు మళ్ళా వాళ్ళకు ఎస్సా నోనా అని చెప్పేసి మళ్ళీ రాయించుకొని పోతారు. అవన్నీ ఒక 250 ఓట్లకు 500 ఓట్లకే గంట తరబడి వచ్చేసి పార్లమెంటు ఇప్పుడు ఈవెన్ అప్పుడంతే ఇప్పుడు అంతే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 5 గంటలకు ప్రకటించినాడు అనుకున్నాం ఎవరైనా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. నాకు తెలిసి 5 గంటల ఫిగర్ కాదు, ఆయన 5 గంటలకు ప్రకటించవచ్చు. కానీ ఆయనకు వచ్చిన ఫిగరు ఏ 1 గంటతో 2 గంటలతోది. రాత్రి 8 గంటలకు ప్రకటించిన ఫిగరు ఏ 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఉండి అక్కడ సిగ్నల్స్ ఉండవు, టవర్స్ ఉండవు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు ఆయన ముందు వచ్చేసి రూట్ ఆఫీసర్ పంపించాలా, రూట్ ఆఫీసరు ఏఆర్ఓకి పంపించాలా, ఏఆర్ఓ ఆర్ఓకి పంపించాలా, ఆర్ఓ కలెక్టర్ పంపించాలా, కలెక్టర్ స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ పంపించాలా, ఆ నుండి సిఇఓకి పోవాలా. దీంట్లో ఎన్ని వచ్చేసి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసి ఇమీడియట్ గా మనం మొత్తాన్ని చెప్పి కదా పార్లమెంట్ లోనే దిక్కు లేదు. ఇక్కడ ఏ మారుమూల పల్లెల నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా పోతా ఉంటుందా. కానీ ఇది సమాచారం వచ్చేసి ప్రొవిజనల్ సమాచారం. అది 5 గంటలకు ఇచ్చినా 8 గంటలకు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఫైనల్ గా వచ్చేసి ఇచ్చిన ఫిగరే అది కరెక్ట్. అది దానికి ఫారం 17Cకి కౌంటింగ్ కు డిఫరెన్స్ ఉంటే అప్పుడు మనం పట్టుకోవచ్చు. అది లేనప్పుడు ఊరికి 50 లక్షల 40 లక్షల మరి తేడా రావాలి కదా. 17C అన్ని కూడితే
దీనికి వచ్చేసి కౌంటింగ్ ఫిగర్ కు తేడా వస్తే అప్పుడు మనం అడగచ్చు. కానీ అక్కడ ఒక్క కౌంటింగ్ ఏజెంట్ అడిగినట్లేదు. 3,500 పోలింగ్ స్టేషన్స్ లో ఉన్నాయి అంటున్నారు. ఒక పోలింగ్ స్టేషన్ చెప్పేసి అడిగిన సందర్భం ఉందా? అతను వచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్టు అది 2 నెలలుగా వచ్చిన తర్వాత అది కాదండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు అయితే మీరు చెప్పింది ఫస్ట్ ఏమని ప్రస్తావించారు? పరకాల ప్రభాకర్ గారు మేధావి అన్నారు. సరే, ఎందుకు ఈయన ఈ తప్పటడుగు వేశారని అనుకోవాలా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా చేయించారనుకోవాలా? ఆయన సమయము పోలింగ్ శాతం తీసుకున్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఆయన అనాలిసిస్ వచ్చేసి నిజమే ఇలా అనిపిస్తుంది. కానీ రెండవది వచ్చేసి మనము ఇన్డెప్త్ కు పోతే 17C అనేది ప్రామాణికం. దానికి ప్రెసిడెంట్ గారు సంతకం ఉంటుంది, దానికి ఏజెన్సీకి ఇస్తారు. నీకు ఆ బూత్ లో వచ్చేసి పోలింగ్ స్టేషన్ నెంబరు 24 లో ఎన్ని ఓట్లు పడినాయని చెప్పేసి రిటర్న్ గా ఉంటుంది అనమాట. ప్రెసిడెంట్ గా వచ్చింది. రేపు కౌంటింగ్ లో అది చూస్తాడు, ఇది టాలీ అయిపోతే ఇంకా నీకు ఎక్స్ట్రా ఓట్లు పడినట్టే. కాబట్టి అది 5 గంటలకి అయిపోతుందా, 6 గంటలకి అయిపోతుందా, 1 గంటలకి అవుతుందా, ఎన్ని గంటలకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా వాడదామని చూస్తున్నారు. మీరు ఇది ఏమీ కాదు అన్నట్టు ఒక అవివేకమైన బ్రహ్మాస్త్రం వచ్చేసి దాంట్లో ఏమీ లేదంటే వచ్చేసి పూచికపుల్లంత బ్రహ్మాస్త్రం కాదు, పూచికపుల్ల కూడా లేదు నా అభిప్రాయం. ఇంకా వచ్చేసి దీంట్లో టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ లో కాకుండా ఏమైనా ఒక అభ్యర్థికి వేసినట్టు వేరే అభ్యర్థికి పోతాయా అనేది అది టెక్నికల్ పీపుల్ చెప్పాలా. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కొందరు చెప్తున్నారు, మాకు తెలియదు అది. కానీ ఈ యొక్క పోలింగ్ శాతానికి ట్యానికి దృష్టిలో పెట్టుకొని అది ఏదో అబ్నార్మల్ గా ఓట్స్ ఎక్కువ పడినాయి అనేది మీనింగ్లెస్ అంట. లోపల ఏమైనా ఈవీఎం లో ఇప్పుడు నేను వచ్చేసి ఒక పార్టీకి సపోజ్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని వేస్తే ఇంకొక బీటెక్ రవికో లేకపోతే కాంగ్రెస్ లాంటి ఎడుకోబడింది అనుకో, అట్లా ఏమన్నా ఉందేమో చెప్పలేం. కానీ ఓట్స్ వచ్చేసి 1000 పోలంటే 800 ఉంటాయి. అది ఫామ్ 17C లో 800 ఉంటాయి, అలా కౌంటింగ్ 800 ఉంటాయి. ఎక్స్ట్రా పడడానికి ఆస్కారమే లేదు. ఏమన్నా మార్పు ఒకరినట్టు ఒకరికి మార్చుకోపడడానికి ఏమన్నా ఉంటుందా టెక్నాలజీ? అది నేను చెప్పలేను. కానీ ఇది సంఖ్య బట్టి పర్సంటేజ్ బట్టి ఇది ఏదో అయిపోయింది, 54 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, దాంతో వచ్చేసినాయి, అదే మీనింగ్ లెస్ అంటాను నేను. ఓకే, రైట్. జూపూడి గారు